హరి ఓం. ఈరోజు మన గీతా మందిరంలో ప్రవచనం చెప్పడం చాలా ఆనందంగా ఉంది. మందిరంలోకి రావడంతోనే ఒక అద్భుతమైన ప్రశ్న ఒకటి వేయడం జరిగింది. ఆ ప్రశ్న ఏంటంటే మహాలయ పక్షాల గురించి. మన సనాతన ధర్మంలో గ్రహాలు, నక్షత్రాలు వాటి యొక్క మనుగడను బట్టి మన పెద్దలు మన పండుగలను నిర్ణయించారు. ఆ సూర్యుడి యొక్క గమనాన్ని బట్టి కాలాన్ని నిర్వచించారు. ఆ విధంగానే వాతావరణాన్ని బట్టి ఒక విధంగా సైన్స్ పరంగా చూసినా, పౌరాణిక పరంగా చూసినా, వేదపరంగా చూసినా మన పండగలన్నీ కూడా మన ఆరోగ్యానికి సంబంధించినవే. అందుకనే ఒకప్పుడు ఈ పండగ దేనికి వచ్చింది, ఈ పండగ ఎందుకు చేయాలి అనే ప్రశ్న ఉండేది కాదు. పెద్దవాళ్ళు ఏదో చెప్తున్నారో అది చేయడం వరకునే జరిగేది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి విషయాన్ని కూడా అందరూ వై వాట్ ఏమిటి ఎందుకు అడగడం మంచిదే. కానీ తప్పించుకునే ధోరణి పరంగా అంటే ఈ నియమనిష్టలు ఇవన్నీ ఆచరించడం ఇష్టం లేక కొంత దాన్ని తప్పుదారి పట్టించే విధంగా అడిగే ప్రశ్నలు కూడా కొన్ని ఉంటాయి. కానీ కొన్ని అడగవచ్చు, మనం చక్కగా వాటిని నివృత్తి చేసుకుంటూ ఉండొచ్చు. విషయానికి వస్తే మహాలయ పక్షాలు, నిజానికి మహాలయ పక్షాలు మన భాద్రపద అమావాస్య రోజు వచ్చే మహాలయ అమావాస్య గురించి మనం సందేహం అదే కదా. అయితే ఆ రోజు ఏమి ఆచరించాలండి అని అడుగుతున్నారు. ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి అంటే మహాలయ పక్షాల్లో భాద్రపద అమావాస్య ఈరోజు పక్షానికి సంబంధించి పితృదేవతలకు సంబంధించి ఆరాధన చేస్తూ ఉంటారు. ఆ రోజు సాయంత్రం అమ్మవారి యొక్క పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఈరోజు ప్రధానంగా ప్రప్రథమంగా ఇంకో మార్గం లేదా అండి అంటే లేదు. మనుస్మృతి చెప్తుంది ఆ రోజు ఏం చెయ్యకూడదో ఏమి చెయ్యాలో మనుస్మృతిలో 5వ అధ్యాయంలో చాలా స్పష్టంగా వివరించారు. మనకి సమయం లేదు కాబట్టి ఎంతవరకు చెప్పుకోవాలో అంతవరకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఏమంటున్నారంటే నా భక్షయతి యో మాంసం విధిం హిత్వా పిశాచవత్. మాంసాన్ని ఎవరైతే దెయ్యం వలె తింటూ ఉంటారో వాళ్ళందరూ కూడా అనేక ఆరోగ్యపరమైన ఇబ్బందులు పడతారు ప్రధానంగా. అదే అంటే ఈరోజు కాలమాన పరిస్థితుల ప్రకారం చూడండి, కాలంలో మార్పుల చేత మనకి కొన్ని జీర్ణించుకునే శక్తి ఉండొచ్చు. శాస్త్రపరంగా కాకుండా సైన్స్ పరంగా మనం గమనించిన ఇది కూడదు, పెద్దవాళ్ళు మనకి చెప్తున్నారు అంటే అది మనం అర్థం చేసుకోవాలి తప్ప ఎందుకు కూడదు అనే యక్ష ప్రశ్నలు మనం వేయడానికి లేదు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే నా భక్షయతియో మాంసం విధిం హిత్వా పిశాచవత్ సలోకే ప్రియతాం వ్యాధి బిచ్చన సపీడితే. ఎవరైతే తింటారో వాళ్ళందరూ కూడా వ్యాధి రూపాన్ని పడిపోతారు. అంతేకాదు ఎవరైతే నిహతా క్రయ విక్రయి, ఎవరైతే తింటారో, ఎవరైతే వండుతారో, ఎవరైతే కొంటారో, ఎవరైతే అమ్ముతారో చూడండి ఎంత ఖచ్చితంగా స్పష్టంగా అమ్మేవాడు వాడు, చంపేవాడు వాడు, మనం కొనుక్కుంటున్నాం అంతే కదండి అనే తెలివైన వాళ్ళు ఉంటారని వారి కోసం మనం ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే కేవలం తినేవారే కాదురా బాబు, ఉండేవాడు కొనేవాడు కూడా ఆ యొక్క కర్త కరయిత చైవ ప్రేరకస్త అనుమోదక అనే భగవద్గీత మాటను ఇక్కడ చెప్తున్నారు. ఎవరైతే 4 రకాల పుణ్యాన్ని 4 రకాలుగా పంచినట్టుగా పాపాన్ని కూడా 4 రకాలుగా భగవంతుడు పంచుతాడు. కాబట్టి మాంసం పరమం సేనయో వర్ధయితుమిచ్చతి అనభ్యత్య పితృం దేవం సత్తో అన్యోన పుణ్యకృత్. పుణ్యం మనం చెయ్యకపోయినా పర్వాలేదు, కానీ పాపాన్ని మనం పనిగట్టుకుని ఎప్పుడూ కూడా చెయ్యకూడదు. ఎవరైతే పితృదేవతారాధన కానీ దేవతారాధన కానీ చెయ్యకుండా కేవలం తమ మాంసాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం ఎంత గొప్పగా మాట్లాడుతున్నారు చూడండి. మాంసం ఎందుకు తింటారండి అంటే మనలో మాంసకృతులు పెరగడానికి. అవి దేనికి ఉపయోగపడతాయి? మన కండపుష్టికే కదా. అది ఇక్కడ స్పష్టం చేస్తున్నారు. ఎవరైతే పితృదేవతలను దేవతలను సంతోషపెట్టడం అంటే వారు ఎప్పుడు సంతోషపడతారండి అంటే మనం ధర్మబద్ధమైన జీవితాన్ని, శాంతబద్ధమైన జీవితాన్ని, అహింసాపరమైన జీవితాన్ని గడిపినప్పుడు తప్పకుండా వారు ఆనందపడతారు. పెద్ద పెద్ద హోమాలు పూజలు చెయ్యక్కర్లేదు. చెయ్యకూడనివి చెప్పినప్పుడు
మన శాస్త్రం చెప్పినప్పుడు మనం తప్పకుండా చేసి తీరాలి. ఏ మతంలోని ఎందుకు ఏమిటని ప్రశ్నించరు. మన బాధంతా ఏంటంటే మన సనాతన ధర్మంలోనే వచ్చింది చిక్కంతా. అయితే అలా కాకుండా ఎవరైతే మాంసాన్ని వండుకు తింటారో ప్రధానంగా ఈ మహాలయ అమావాస్య రోజు ఎవరైతే తింటారో వాళ్ళందరూ కూడా ఇప్పటి వరకు చేసిన గత జన్మల్లో చేసిన పుణ్యాన్ని కూడా పోగొట్టుకుంటారు అని చెప్పి మనము స్పష్టం చేస్తున్నారు. కాబట్టి మీ సమాధానం మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇది భగవంతుడు పలికించిన మేరకు పలకడం జరిగింది. హరి ఓం శుభం భూయాత్.